హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీట్ గా కడిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకొని 6 ఉడికించుకున్న ఎగ్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 3 పెద్ద టమాటా ముక్కల ప్యూరీని వేసి కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 2/3 కప్ పెరుగు వేసి కలుపుకొని ఇందులోనే సరిపడ కారం, సరిపడ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోంచి సగం క్వాంటిటీని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద 2 లీటర్ల వాటర్ ని పెట్టుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1/4 టీ స్పూన్ సాజీరా, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. రైస్ 80% కుక్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ గ్రేవీలో రైస్ ని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పక్కకి తీసి పెట్టుకున్న గ్రేవీ ఇంకా ఎగ్స్ ని స్ప్రెడ్ చేసుకొని వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి అప్పుడు వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.